నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు మిస్టరీ విడనుందా? కోర్టు ఆదేశాల ప్రకారం మరో నెల రోజుల్లో కేసు పూర్తి కానుందా? సిబిఐ కూడా ఈ మర్డర్ కేసును క్లోజ్ చేయాలని భావిస్తోందా? ఇప్పటికైనా అసలు సూత్రధారులు పట్టుబడే అవకాశం ఉందా? ఆ డీటెయిల్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ఎట్టకేలకు కొలిక్కి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. నెల రోజుల్లో కేసును పూర్తి చేయాలని న్యాయస్థానం కీలక ఆదేశాలు ఇవ్వడం సంచలనంగా మారింది. మరోవైపు సిబిఐ సైతం ఈ కేసును క్లోజ్ చేసే యోచనలో ఉందని తెలుస్తోంది. ఈ క్రమంలోనే నిందితులను కోర్టుకు నివేదించింది. అయితే ఈ కేసులో చాలా అనుమానాలు ఉన్నాయని, అసలైన సూత్రధారులను విచారించలేదని మృతుని కుమార్తె వైఎస్ సునీతారెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే ఈ వ్యవహారాన్ని హైకోర్టులో తేల్చుకోవాలని ధర్మాసనం సూచించింది. దీంతో ఆమె తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ క్రమంలోనే నెల రోజుల్లో అసలు నిందితులను గుర్తించాలని న్యాయస్థానం సిబిఐకి ఆదేశాలను ఇచ్చింది. దీంతో నిందితుల గుండెల్లో గుబులు మొదలైంది. కోర్టు ఆదేశాల నేపథ్యంలో అసలు సూత్రధారులు పట్టుబడే అవకాశం ఉందని తెలుస్తోంది. నిజానికి ఏపీలో ఉన్న గత ప్రభుత్వ హయాంలో ఈ కేసు దర్యాప్తు సరిగ్గా జరగలేదన్న విమర్శలు ఉన్నాయి. అప్పట్లో ఏపీ పోలీసు శాఖ నుంచి సిబిఐకి సరైన సహకారం కూడా లేదు. అంతేకాదు, స్టేట్మెంట్ రికార్డు చేసిన తర్వాత తప్పు అని చెప్పిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి. ఇక తాజాగా తెలంగాణ హైకోర్టు ఆదేశాల మేరకు ఈ కేసులో ఇప్పటి వరకు రికార్డు చేసిన స్టేట్మెంట్లతో పాటు రికార్డులను పరిశీలించాలన్న ఆదేశాలు ఇచ్చింది. అంటే ఇప్పుడు ఫస్ట్ నుంచి మరోసారి దర్యాప్తు ప్రారంభం కానుంది. ఇకపోతే ప్రస్తుతం ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. ఈ క్రమంలోనే సిబిఐకి పూర్తి స్థాయి సహకారం లభిస్తుంది. అందుకే నెల రోజుల్లో నిందితులు, అసలైన సూత్రధారులు, పాత్రధారులు అంతా దొరికిపోవడం ఖాయంగా మారింది. దీంతో వైఎస్ వివేక హత్య కేసు విచారణ ఒక కొలిక్కి వస్తుందని అంతా భావిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ వివేక హత్య కేసులో హైకోర్టు తాజా తీర్పుతో దర్యాప్తు మళ్లీ వేగం పుంజుకునుంది. మరి ఇప్పటికైనా అందరూ ఆశిస్తున్నట్లు ఈ కేసులో అసలు కుట్రదారులు పూర్తిగా బయటకు వస్తారా? దర్యాప్తులో ఎలాంటి సంచలనాలు బయటికి రానున్నాయి అనేది ప్రస్తుతం రాష్ట్ర రాజకీయ వర్గాలలో చర్చనీయాంశంగా మారింది. కీప్ వాచింగ్ ఆంధ్రప్రభ.